హలో అందరికీ, చేపల పులుసు సింపుల్ అండ్ ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు 1 కేజీ వరకు తీసుకున్నాను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత గరం మసాలా, తర్వాత వేయించిన ధనియాల పొడి, పసుపు, తర్వాత వేయించిన మెంతి జీలకర్ర పొడి వేసుకోవాలి. కంపల్సరీ వేసుకోవాలి. ఇది చేపల కూరకు దీంతోటే స్మెల్ అండ్ టేస్ట్. తర్వాత కారపొడి వేసుకోవాలి. కిలో చేపలకు 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను నేను. తర్వాత సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఇది ఒక చిన్న ఉల్లిగడ్డ కాల్చినాక గ్రైండ్ చేసుకున్నాను. ఇది కాల్చిన ఉల్లిగడ్డ పేస్ట్. ఇది మొత్తం కలుపుకోవాలి. అంతా కలిసేట్టుగా కలుపుకొని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి మ్యారినేట్ చేసుకొని. ఈ విధంగా 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత పల్లి నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. అది వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మ్యారినేషన్లో వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువగా వేసుకోవాలి. వేసుకొని అక్కడ కొంచెం పసుపు వేసుకున్నాను. ఇక్కడ కూడా కొంచెం పసుపు వేసుకొని కలుపుకుంటున్నాను. తర్వాత మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని చింతపండు రసం పోసుకోవాలి. సరిపడా నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. ఈ చేపల కూర మూత పెట్టకుండా వండుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, చేప ముక్కలు పైకి తేలుతున్నాయి. అంటే చేప ముక్కలు ఉడికినట్టే. కూర కూడా రెడీ అయిపోయింది. ఇలా చేప ముక్కలు పైకి తేలితే కూర తయారైపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారినాక తింటే చాలా టేస్టీగా ఉంటుంది చేపల కూర. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేపల పులుసు తయారైంది.